ఓకే, ఇక మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బాలకృష్ణ గారి మాటలు విందామా? కింద అది మరి స్టైల్ సిగ్నేచర్. వాళ్ళు ఇబ్బంది వాళ్ళు ఊరుకోరు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన నందమూరి అల్లు అభిమానులందరికీ నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న ముఖ్యంగా ముందు అంటే ఇంట్లో వాళ్ళ కంటే కూడా బయట వాళ్ళు, అంటే ఇదంతా కుటుంబం, సినిమా ఇండస్ట్రీ అన్నది ఇప్పుడిప్పుడే వాళ్ళని వాళ్ళు ఆవిష్కరించుకుంటున్న అతిరథ మహారథులు, దర్శకులు ఇక్కడ ఉన్నారు. మారుతి గారు అయితేనేమి, పరశురామ్ గారు అయితేనేమి, చందు గారు, అలాగే వెంకటేశ్వర గారు, వశిష్ఠ, వీరందరూ కూడా ఒక కొత్త బరబడికి, అలాగే కొత్త రకాల సినిమాలు అంటే ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా తీస్తూ మంచి సందేశాలు ఇస్తూ, మంచి సందేశాలు చాలా ఇచ్చాడు. సరే, ఇక్కడ ఉన్నారు వారంతా కూడా, అలాగే వాళ్ళకి, అలాగే మిగతా వాళ్ళందరికీ, చలనచిత్ర పరిశ్రమ కుటుంబ సభ్యులందరికీ కూడా, వచ్చిన అతిథులకి, అతిరథ మహారథులకు, కళా పిపాసులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక అరవింద్ గారు G2, అదే గీతా ఆర్ట్స్ GA2, ఆయన సమర్పణలో మరి శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ధీరజ్ గారు నిర్మాతగా ఊర్వశివ రాక్షసివ అన్న ఈ యొక్క సినిమా ఇవాళ ఈ యొక్క ట్రైలర్ లాంచింగ్ నా చేతుల మీదుగా అంటే అరవింద్ గారికి అయితే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా, మిగతా ధీరజ్ గారి వాళ్ళకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎందుకంటే అరవింద్ గారు నాకు మరి మా కుటుంబంతో ఉన్న సత్సంబంధం ఇంతకుముందు అంటే టాక్ షోస్కే నేను చేసిన ఆ కొత్త ప్రయత్నంలో అన్నీ ఉన్న టాక్ షోస్కే అమ్మ మొగుడుగా నిలిచిన అన్స్టాపబుల్ చేశానంటే నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకు చేశానో ఆ కారణాలన్నీ వివరంగా చెప్పడం జరిగింది. సో ఆయనకి మేమంతా ఒక కుటుంబ సభ్యులం. అంటే 74లో స్టార్ట్ చేశారు గీతా ఆర్ట్స్. అంటే కరెక్ట్గా నేను సినిమా చలనచిత్ర పరిశ్రమలు అరంగేట్రం చేసిన సంవత్సరం అది 74. అప్పుడు నాకు 14 సంవత్సరాలు. సో కరెక్ట్గా అదే సంవత్సరం గీతా ఆర్ట్స్ని ప్రారంభించడం. సో అప్పటి నుంచి ఆ సంస్థను చూసాం, రకరకాల సినిమాలు, మిగతా అన్ని భాషల్లోనూ సినిమాలు తీస్తూ ఈరోజు ఆ గీతా ఆర్ట్స్ని ఈ స్థాయికి తీసుకెళ్ళారంటే అని వస్తుంది. ఎందుకంటే నేను చెప్పారుగా ఒక కుటుంబ సభ్యులం అని. సో మరి ఆయనలో ఉన్న అది మరి రామలింగయ్య గారిని గుర్తు చేసుకోవాలి ఇక్కడ, అల్లు రామలింగయ్య గారిని. ఆయనతో ఎన్నో సినిమాలు నాకు చేసే అదృష్టం కలిగింది. ఆయన అప్పట్లో చెప్పాను నేను అన్స్టాపబుల్ ఫంక్షన్లో కూడా. ఆయన ఇద్దరికే భయపడేవారు, అంత చనువు కూడా ఉండేది. ఒకటి చనువు భయం నాన్నగారితో, ఒకటి భయం నాతో. ఆయన మీసం అంటించుకోవడానికి ఆ మేకప్ మీద పడ్డ తిప్పలు నేను చూసేవాడిని ప్రత్యక్షంగా. ఇటు వస్తే మీసం పెడదామని ఇటు మొహం తిప్పుంటే అడి తిప్పేవారు ఆయన. కోపం వచ్చేసేది. సరే అప్పుడు అంతా ఎవరు రావు గోపాలరావు గారు, ఆయన కాంబినేషన్ ఎక్కువ ఉండేది బాగా అన్ని ప్రతి సినిమాలు కూడా. సో అలా అంటే నేను అనేది అట్లా ఉండేది ఇండస్ట్రీ కలివిడి. ఆ రోజుల్లో ఎవరిళ్ళ నుంచి వాళ్ళు మేము ఏదో ఒకటి వండిన పదార్థం తెచ్చుకుని వాళ్ళందరూ కూర్చుని తినడం, అదంతా ఒక అది వేరు లేండి అదంతా.
సరే, ఇప్పుడు ఈ సినిమా ఊర్వశి ప్రేమ రాక్షసువు నేను ఇందా చెప్పాను. నేను అడిగినప్పుడు మరి ప్రతి ఆడదానిలోనూ అంటే మనిషి అని పుట్టిన వాడికి ఎన్నో రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నేను చెప్పినట్టు ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది. అలాగే ఒక కుటుంబాన్ని నిలబెట్టాలన్నా లేదా దాన్ని కూల్చాలన్నా కూడా అన్నీ బరువు బాధ్యత అంతా కూడా ఆవిడ చేతుల్లో ఉండదు. అందుకంటే కార్యేషు దాసి గణేశు మంత్రి భోజేషు మాత శయనేశ్వరంబ రూపేచు లక్ష్మి క్షమయా దరిద్రి అని. సరే, అది అప్పుడు. మరి ఇప్పుడు కాలంతో పాటు తరాలతో పాటు అభిరుచులు కూడా మారుతున్నాయి. ఇప్పుడు లివింగ్ టుగెదర్ అనో లేకపోతే అఫైర్స్ ఇలాంటివి నడుస్తున్నాయి ఎన్నో కాలం. మరి ఈ సినిమాలు ఏం చూపించారు నాకు తెలియదు, కానీ మరి మా శిరీష్ గురించి చెప్పాలి. నేను విన్నది అతను కన్నదేమో కన్నవారి పరిస్థితి నాకు తెలియదు, కానీ విన్నవాడివిగా నేను మరి సినిమాలో అంత మరి ఏంటి చూసారా? ఈ టైంలో ఇట్లా ట్రైలర్స్ చూపిస్తే ఇదే గొడవ. ఇంత మసాలా ఇదంతా కలిపి రంగరించి మరి చేశాడు. మరి బయట కూడా అంతేనా అని సరే జనరల్గా ఇవన్నీ నేను చెప్పా కదా, మా టాక్ షో ఉంది. టాక్ షోలోకి పిలిపించి పూర్తిగా అతన్ని అదే నా టాక్ షోకి అసలు పెడతామని చూశాడు, నా పోస్ట్కి. నేను దాంట్లో యాంకరు, గెస్ట్లు వస్తుంటారు పోతుంటారు. అటువంటిది నా కుర్చీకి అసలు పెట్టాడు, ప్రయత్నించాడు. కానీ చూద్దాం ఒకసారి శ్రోత గెస్ట్గా పిలిపించి పూర్తిగా మొత్తం వివరాలన్నీ బయటికి కూపి మొత్తం లాగుతాను బయటికి. సరే, ఏదైనా సినిమా ట్రైలర్స్ చూసాం, చాలా బాగుంది. మరి సినిమా కూడా రేపు విడుదలై మీ అందరి ఆదరాభిమానులు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముందుగా దర్శకుడు రాకేష్ శశికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ మన అచ్చు, అదే అంటున్నా ఇందాక, ఆయన అక్కడ తమిళన్ అయితే నేను కూడా పుట్టింది అక్కడేనా, నా పరుంది నాడు తమిళ చెన్నైదా తమిళ్ తన్ని కుడిచుడు తన్ని కుడిచుడు పొరందు ఉడమిందని. సో అచ్చు రాజమణి గారికి, అలాగే కెమెరామెన్ గారు లేరు ఇక్కడ, మా మ్యూజిక్ డైరెక్టర్ అని ఆయన అనూప్ రూబెన్స్, ఆయన ఒక పాట చేశాడు. ఇందులో బాణీలు సమకూర్చాడు. మేము పైసా వసూల్లో ఆయన చేత ఒక పాట పాడించాడు, ఆయన చేత కూడా నేను ఒక పాట పాడించాను. అంటే ఆయనతో మామూలుగా ఒక పాట క్యూ కోసం అని పాడితే చాలా బాగుంది, దాన్ని వేరే వాళ్ళ చేత పాడించకండి, మీ వాయిసే ఉంచమని ఆయన వాయిసే ఉంచడం జరిగింది ఆ పాటలో. సో అలా అందరూ కూడా ఎవరికి వాళ్ళు చూస్తుంటే సినిమా తెలుస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంది పిక్చరు. సో ఇప్పుడు కావాల్సింది కూడా మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ అన్నం వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు. కాబట్టి మరి ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, మరి అటువంటి సినిమాలు ఎలా ఉండాలి, ప్రేక్షకులు ఎటువంటి సినిమాలు అందించాలి అన్నది ఆలోచించవలసిన విషయం. నాకుంటుంది ఇటువంటి సినిమాలు. ఇప్పుడు చెప్పారు కదా మా ఇమేజు లార్జర్ లైఫ్ అని, ఇదంతా నిజమే. కాకపోతే ఏంటంటే నాకు ఎప్పుడు నా అభిమానులకు కానీ ప్రేక్షకులకు కానీ ఇష్టం లేనిది వాళ్ళ మీద రుద్దాలని నేను ఎప్పుడు అనుకోలేను. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ పాత్రలో దే
అంటే వాళ్ళు ఆ పాత్రలకే సరిపోతారు. అందుకే అంటే ఇంత అనుభవం ఉంది, ఎన్నో రకరకాల సినిమాలు చేశాను కాబట్టి యాక్టింగ్ అన్నది కూడా ఏదో నేను చేయలేనిది లేదు, అన్నీ చేయగలుగుతాను నేనే అని అనుకోకూడదు. అలాగే పాత్రలు చేసేటప్పుడు కూడా ఈ యాక్టింగ్ అన్నది కూడా అరవడమో లేకపోతే నమ్మడమో లేకపోతే ఏడవడం కాదు. యాక్టింగ్ అన్నది ఒక పరకాయ ప్రవేశం, అంటే ఒక ఇంకో ఆత్మలోకి మనం ప్రవేశించడం అన్నమాట. సో అప్పుడప్పుడు మనం ఇచ్చుకుంటూ ఉండాలి. నేను అది చేసేయగలుగుతాను, ఇది చేసేయగలుగుతాను అని అనుకోవడం కాదు. మన పరిమితులు, మన హద్దులు మనకు ఉంటాయి. ప్రజల నుంచి వీఆర్ లైక్ ఎవ్రీడే కన్జ్యూమబుల్ కమోడిటీ సినిమా అన్నది కూడా. సో ఎవరికి ఆహార్యం లేకపోతే వాచకం ఇవన్నీ కూడా బట్టి ఆ పాత్రలో వాళ్ళు ఇమడతారు. కాబట్టి ఈ ఇంకా చెప్పాల్సింది ఏముంది, ఇంకా ఇది వస్తుంది ఏదైనా నేను చెప్తున్నాను. శిరీష్తో సునీల్ ఎక్కడ? సునీల్ వెళ్ళిపోయాడు ఆయన. సునీల్ గారు లేరు. సరే చెప్తున్నాను, మన వ్యాలంటైన్స్ డే మార్చేయాలి డేటు. ఫిబ్రవరి 14th కదా, అది మార్చేసి ఇప్పుడు మనం 4th పెట్టాలి, November 4th పెట్టాలంటున్నాను. ఈ పిక్చర్ ఆ రోజు విడుదల కాబట్టి. సో పిక్చర్ బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరే కాను ఇమాన్యులు ఎంతో అందంగా ఉంది సినిమాలో. అలాగే అందంతో పాటు తనలో ఉన్న ఒక టాలెంట్, ఒక నటన అన్నది కూడా ఎంతో బాగా దర్శకుడు ముత్యాలు ఏర్పాలుగా దొల్లితే ఎంత చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, మరి అంత అందంగా మరి నటుల నుంచి వాళ్ళ హావభావాలను కూడా బాగా ఎక్స్ప్లాయిట్ చేశాడు దర్శకుడు శశి. చూస్తుంటేతో అందంగా కాదు, రెండు సమపాళల్లో కనిపిస్తుంది ట్రైలర్స్లో. ఆల్ ద బెస్ట్. అండ్ మిగతా అందరికీ పనిచేసిన, సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి అందరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ సినిమా విజయవంతం అవ్వాలి అని కోరుకుంటున్నాను అంటారు. అది కాదు, మనస్ఫూర్తిగా అవుతుంది అని ఈ యొక్క సినిమాని దీవిస్తూ, సరే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయులందరూ కూడా, నా అభిమానులు, అభిమానులు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సార్ ఒక్కసారి మీ అభిమానుల కోసం నేను ఒక డైలాగ్ చెప్తా సార్. జై బాలయ్య, జై బాలయ్య. థ్యాంక్ యూ సార్.